రెండు. తర్వాత ఇక్కడ ఎస్డిఏ లైన్ 3.3 వోల్టేజ్ ఉంటుంది. ఇంకోటి ఎస్సిఎల్ లైన్ ఒకటి ఉంటుంది, డేటా క్లాక్, డేటా సీరియల్ అని. తర్వాత ఇంకొకటి ఐడి అని ఒక పిన్ ఉంటుంది అనేది. బ్యాటరీ పెట్టగానే ఇది 0 అయిపోతుంది పిన్. ఇది బ్యాటరీ మీదకి వచ్చే వోల్టేజ్ అదే టెంపర్. నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ సెక్షన్ ఎక్కడికి వెళ్తాం? బ్యాటరీ నుంచి బ్యాటరీ మాస్ఫెట్ ఉంటుంది, డిశ్చార్జింగ్ మాస్ఫెట్. ఓకే, ఈ సెక్షన్ ఓకే. ఇప్పుడు 9 volts ఓకే, బ్యాటరీది వోల్టేజ్ వస్తాయి. తర్వాత అక్కడ స్టెప్ డౌన్ సెక్షన్ 3 volts 5 volts చెక్ చేసుకోవాలి. స్టెప్ డౌన్ సెక్షన్ అది 3 volts 5 volts. మనకి డైరెక్ట్ వోల్టేజ్ చెక్ చేసుకోవాలంటే కాయిల్ మీద 5 volt కాయిల్ ఇది. తర్వాత ఇది 3 volts కాయిల్ ఉంటుంది. అదే చెక్ చేయి. ఇక్కడికి వస్తే ఇది 5 volt కాయిల్, ఇది 3 volts కాయిల్ అన్న, 3.3 కాయిల్. ఇది స్టెప్ డౌన్ సెక్షన్. ఐసీలు ఇప్పుడు 5 volts కాయిల్ 3 volts కాయిల్ ఐసీలు ఎలా చెక్ చేస్తావు చెప్పు? మెయిన్ అట్లా చెక్ చేయాల్సింది ఏంటి పాయింట్? ఫస్ట్ దీనికైనా ఏమంటారు, మన కాయిల్స్ దగ్గర చెక్ చేయకుండా ఈ మాస్ఫెట్ అన్నప్పుడు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు మెయిన్ మన అడాప్టర్ కనెక్ట్ చేశాక 19 volt అయినా వస్తుంది. సిఎస్ వెళ్తారా అన్ని సెక్షన్కి వెళ్తుందని చెప్పాలి కదా, పీడబ్ల్యూఎన్ సెక్షన్స్. అవును, అలాంటప్పుడు ఫస్ట్ ఏం వస్తుంది అక్కడికి? 19 volt వస్తుంది. 9 volts వస్తుంది. 9 volts ఏ పిన్కి వస్తుంది అనేది మనం ఏమనుకున్నాం? విసిసి విఇన్ ఉంటుంది, విఇన్ విసిసి విడిటి పిన్స్ నేమ్స్ అండి. ఫస్ట్ పిన్ చెప్పు. ఇది బి ప్లస్ అనేది 19 volt వస్తుంది మన ఇక్కడ. బి ప్లస్ ఏంటది? బి ప్లస్ అనేది 19 voltage లైన్. 9 volts అదే ఇక్కడ రిజిస్టర్ దగ్గర ఏమనుకున్నా అది బి ప్లస్ వోల్టేజ్ వస్తుంది, ఐసీ నుంచి అవుట్పుట్ వచ్చేది. ఆ వోల్టేజ్ అన్నింటికి వస్తుంది. ఇదేంటిది? PJ305 అనేది జంపర్ ప్యాడ్ అనేది అక్కడ చెక్ చేసి, జంపర్ ప్యాడ్. ఆ జంపర్ ప్యాడ్ దగ్గర మనం 9 volts వస్తుందా లేదని చెక్ చేసుకుంటాం. చెక్ చేసారు చూడు, నెంబర్ కనిపిస్తుంది కదా అక్కడ. చూస్తున్నా రాజు గారు, మీరు కూడా చూపించండి. 305 302 304 తెలియట్లేదా? స్కోప్ లో చూస్తారా? చూస్తాను టీవీ కనిపిద్దాం. 305 306 304 అనేది 302 304 అదే 304 305 ఇది 304 PJ2 ఇది. అంటే ఇది సేమ్ కాదు, ఇది 362. ఇది నార్మల్గా 304 అనే జంపర్, ఇది 302 జంపర్. 302 ఎందుకంటే అది NM 362 అది 361 ఇది. బి ప్లస్ వోల్టేజ్ అనేది ఇక్కడ 20 volt లేదా 90 volt చూపించింది అనేది. 20 volts వచ్చింది జంపర్ ప్యాడ్ దగ్గర. ఇప్పుడు ఐసీకి ఇన్పుట్ అది వచ్చినట్టు 304 ఏంటన్నా? PJ304 ఇది ఇక్కడ నిన్న చూపించాం కదా. 304 3 volts VLPకి ప్లస్ 3 volts VLP అని ఉంది కదా, దానికి వచ్చి జంపర్ అనమాట ఇది. ఈ జంపర్ 3 volts VLP అనేది 3 volts VL కింద ఆ జంపర్ దగ్గర కన్వర్ట్ అవుతుంది. LDO వోల్టేజ్ అది లో డ్రాప్ వోల్టేజ్ అని చెప్పుకున్నాం కదా, ఆ లో డ్రాప్ వోల్టేజ్ అనేది అది 3 volts VLP అనేది దాని జంపరు అది. ఓకేనా? ఫస్ట్ చెప్పండి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ. ఇప్పుడు ఐసీకి ఎలా చెక్ చేస్తాం? ఫస్ట్ ఏమేమి రిక్వైర్మెంట్, ఏమేమి కావాలి? ఐసీకి ఆ వోల్టేజ్ రావాలి, 19 volts వస్తుందా లేదా అనేది ఇన్ వోల్టేజ్ ఒకటి చెక్ చేసుకుంటాం. తర్వాత 3.3 వస్తుందా లేదా అనేది 19 volts ఒకటి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. తర్వాత 3.3, తర్వాత పవర్ గుడ్
ఆర్డర్లో చెప్పండి. ఆర్డర్ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? బి ప్లస్ వోల్టేజ్. బి ప్లస్ వోల్టేజ్ 19 వోల్టేజ్ రావాలి. తర్వాత తర్వాత వీన్ అనేది బి ప్లస్ వోల్టేజ్. ఎనేబుల్ సిగ్నల్. ఎనేబుల్ సిగ్నల్. ఇప్పుడు అయ్యే 2 ఎనేబుల్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎనేబుల్ సిగ్నల్. ఒక ఎనేబుల్ సిగ్నల్ ఆల్రెడీ బి ప్లస్ వోల్టేజ్ ఎనేబుల్ సిగ్నల్. ఇంకొకటి ఇది ఇన్పుట్ అవుట్పుట్ స్టేషన్ నుంచి వస్తుంది. ఇది పిన్ నెంబర్ 1 లో. ఈ 3 వోల్ట్స్ ఎనేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏంటది? రిజిస్టరా ఏటనిదే అది ఐఓఎస్ నుంచి వస్తుంది. ఏంటి సిగ్నల్ అది? ఇది ఈసీ ఆన్ అన్న సిగ్నల్ వస్తుంది. ఈసీ అనేది సిగ్నల్ ఐఓ ద్వారా మనకి ఎనేబుల్ సిగ్నల్ కింద వచ్చినప్పుడే ఈ ఐసీ అనేది మనకి స్విచ్చింగ్ అయ్యి అప్పుడు ఈ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ తోటి జనరేట్ అయ్యి ఈ రిజిస్టర్ ద్వారా మనకి వోల్టేజ్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. అలాగే L2 వోల్టేజ్ 3 volts VLP కూడా అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? అంటే ఎనేబుల్ తర్వాతనే ఈ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుందా? ఎనేబుల్ సిగ్నల్ వస్తేనే అక్కడ వోల్టేజ్ అది అప్పుడు నీకు ఈ ఎనేబుల్ 1 2 ఇన్ అంటే ఈ 3 volts ఇన్నే ఎనేబుల్ 2 ఎనేబుల్ 1 అప్పుడు ఈ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఇవన్నీ వర్కౌట్ అయ్యి 3 volts VLP లో డ్రాప్ వోల్టేజ్ లోయర్ గేట్ అప్పర్ గేట్ అని చెప్తున్నాయి కదా. ఫెట్లో యాక్చువల్గా ఓల్డ్ మోడల్ వీటికైతే ఫెట్స్ తోటి వస్తుంది. డైరెక్ట్ ఐసీలో ఇన్బుల్ట్ అనమాట. అంత ఐసీ తోటి లాజిక్ అంత వర్క్ అయ్యి వస్తాయి. ఇదంతా ఫుల్ఫిల్ అయితే పవర్ గుడ్ వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు 3 volts 5 volts కాల్ దగ్గర చెక్ చేసుకుంటాం. అలాగా ఒకవేళ 3 volts 5 volts జనరేట్ అవ్వలేదంటే మనం అలాగా అది ఐసీ యొక్క రిక్వైర్మెంట్స్ చెక్ చేసుకుంటాం. అరే ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ గానీ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎనేబుల్ సిగ్నల్ లో ఎక్కడి నుంచి మనకి ఐఓ నుంచి వస్తుంది. ఐఓ నుంచి PR337 అనే రిజిస్టర్కి వస్తుంది. ఈ రిజిస్టర్కి వచ్చినప్పుడు ఆ రిజిస్టర్ అక్కడ నీకు ఓపెన్ అయిపోయింది అంటే రిజిస్టర్ వాల్యూ రావట్లేదు, పోయింది, ఖరాబ్ అయింది. రిజిస్టర్ ఖరాబ్ అయితే ఏమవుతుంది? రాదు. రాకపోతే ఏమవుతుంది? ఐసీ అనేది స్విచ్చింగ్ అవ్వదు, మనకి 3 volts అవుట్పుట్ రాదు. అప్పుడు అలా మనం ఇక్కడికి సిగ్నల్ రానప్పుడు ఈ రిజిస్టర్ ఓకే ఉందా అనేది అని చెక్ చేస్తాం. ఇది పుల్ డౌన్ రిజిస్టర్ ఉంది ఇక్కడ, ఈ రిజిస్టర్ ఎలా ఉంది, అది వర్క్ అవుతుందా లేదా, ఇవి చెక్ చేసుకుని మనకి ఎనేబుల్ సిగ్నల్ ఇవి వచ్చిందా లేదని చెక్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ 3 volts 5 volts అలా చూస్తాం. చెక్ చేయడానికి కాయిల్ 3 volts 5 volts. ఇది 5 volts కాయిల్, ఇది 3 volts కాయిల్. 3 volts కాయిల్. ఓకే. ఓకే. ఇది జంపర్ విఇన్ మనకి వస్తుంది. జంపర్ బి ప్లస్ వోల్టేజ్ వచ్చింది. బి ప్లస్ వోల్టేజ్ ఇక్కడ ఐసీలో ఎన్నో ఇప్పుడు ఈ 5 volts ఐసీ ఉంది. 5 volts ఐసీ నువ్వు చెక్ చేసేదాడు పక్క. ఓకే. 5 volts ఐసీకి అందులో ఎంత పిన్ నెంబర్ 1 అనేది ఎనేబుల్ ఈసీ ఆన్ సిగ్నల్. అది ఎక్కడికి వచ్చింది? రిజిస్టర్కి వచ్చింది. రిజిస్టర్ PR346 అటు సైడ్ 5 volts ఇది ఇక్కడ ఫస్ట్ రిజిస్టర్కి వస్తుంది. ఓకేనా? ఓకే. వచ్చిందా? అలా ఎనేబుల్ సిగ్నల్ వస్తే ఎనేబుల్ 3.3 వోల్టేజ్ వచ్చింది. అలా వస్తే మనకి ఎనేబుల్ సిగ్నల్ స్విచ్చింగ్ అయ్యి అవి వర్కౌట్ అవుతాయి. ఓకే. ఇక్కడ ఈ రెసిస్టర్ అనేబుల్ రెసిస్టర్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ కూడా చెక్ చేసుకోవాలంటే సపరేట్ రెసిస్టర్ లాంటిది మనం ఉండిద్దాన్ని ఇక్కడ. ఫీడ్బ్యాక్ అంటే రిజిస్టర్ ఓకే అని చెక్ చేస్తాం. ఓకే. ఇందులో వోల్టేజ్ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అంటే ఏంటి? ఎనేబుల్ సిగ్నల్ VCN ఇవన్నీ వచ్చినప్పుడు లోన్ ఇంటర్నల్ గా లాజిక్ ఉంటుంది కదా, డయోడ్లు ట్రాన్సిస్టర్లు. ఐసీ అంటే ఏంటి? డయోడ్లు ఇవన్నీ కలిసి ఉండడం ఒక ఐసీ, దాంట్లో ఉన్న ఇంటర్నల్ లాజిక్ ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ సప్లై ఎక్కడికి వస్తుంది? మళ్ళీ అవుట్పుట్ దగ్గరికి వచ్చి ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఇది ఇలా వచ్చి మెయిన్ ఈ వర్కౌట్ అవుతాయి. ఈ 5 volts VBS 5 volts LX ఆ గేట్లో ఈ రిజిస్టర్ల ద్వారా అవుట్పుట్ ఇక్కడికి వచ్చి ఫిల్టరింగ్ అయ్యి ఫీడ్బ్యాక్ వోల్టేజ్తో మనకు ఓవరాల్ అవుట్పుట్ ఇక్కడ ఇస్తాయి అనమాట. ఓకే. మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది V19 వోల్టేజ్, తర్వాత VCC 3 వోల్టేజ్, తర్వాత అనేబుల్ 3.3 వోల్టేజ్. ఈ 3 అనేది ఐసీ రిక్వైర్మెంట్. ఆటోమేటిక్గా ఆ 3 వచ్చినా కూడా మనకి అవుట్పుట్ జనరేట్ అవ్వట్లేదు. ఓకే. అప్పుడు ఐసీ మార్చి చూసుకోవాలి మనం. ఓకే. ఓకేనా? అదే అలా చెక్ చేస్తాం.